మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి రాష్ట్ర పిలుపు మేరకు మా స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ ఆదేశాల మేరకు మరి రేపు ఎల్లుండి అనగా 29 అక్టోబర్ బుధవారం రోజు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం చెల్లించాలని హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి పెద్ద ఎత్తున కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు, పీజీ విద్యార్థులు, బీఎడ్ విద్యార్థులు, జూనియర్ కాలేజీల విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ కార్యాలయాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం జిల్లా కేంద్రం నుంచి. మరి పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు పాల్గొని మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం, మనకు రావాల్సినటువంటి బకాయిల కోసము పోరాటం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు బుధవారం రోజు ఎల్లుండి 29వ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాల్పంచుకోవాలని మా బీఆర్ఎస్ తరపు నుంచి స్వాగతం చెప్తా ఉన్నాం. మరి చూస్తూ ఉన్నాము, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతుంది. అంటే 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మరి ఇంతవరకు కూడా స్కాలర్షిప్లు విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మరి ఈరోజు దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలో చదువుతూ ఉన్నారు. మరి దాదాపు 8,000 కోట్ల రూపాయలు మరి స్కాలర్షిప్లు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఈ విద్యార్థులకు ఉంది. మరి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో బడుగు బలహీన వర్గాలు మరి ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటూ ఉన్నారు. మరి ప్రైవేటు కాలేజీలో కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. స్కాలర్షిప్లు రాకపోతే వాళ్ళు కూడా ఎట్లా చదువు చెప్తారు? మరి కొన్ని కాలేజీలు రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి. మరి ఉపాధ్యాయులకు, మరి లెక్చరర్లకు ఫీజులు అంటే జీతాలు చెల్లించాలి. మరి అదేవిధంగా మరి రెంట్లు కట్టాలి. మరి కాలేజీ లెటర్ రన్ చేయాలి స్కాలర్షిప్లు రాకపోతే. మరి ఇవాళ స్కాలర్షిప్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరి విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నది, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నది, విద్యపైన నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. మరి బకాయిలు చెల్లించకుండా ఇంతవరకు కూడా జాప్యం చేయడం అంటే ఎంత సిగ్గుచేటు దుర్మార్గం. టోకెన్లు ఇచ్చి ఇక ప్రైవేట్ యజమాన్యాలను కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నది. అందుకోసమనే మన 22వ తేదీ మరి ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు కూడా నోటీస్ ఇచ్చింది ప్రభుత్వానికి. కాలేజ్ యజమాన్యాలు నోటీస్ ఇవ్వడం అంటే ఎంత సిగ్గుచేటు ప్రభుత్వానికి. మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ విద్యపైన చిత్తశుద్ధి లేకుండా బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి విద్యార్థులపైన నెత్తిపైన ఉరితాళ్ళు బిగించే పరిస్థితి ఈ రాష్ట్రం తీసుకురావడం దుర్మార్గమని చెప్తా ఉన్నాం. అందుకోసమనే ఇవాళ విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. 2 సంవత్సరాలు అయింది. మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్లు ఎక్కడికెక్కడే పేరుకుపోయినాయి. మరి ఇవాళ టీసీలు తీసుకునే పరిస్థితి లేదు. పై చదువులు చదవాలంటే ప్రైవేట్ కాలేజీలు మొత్తం ఫీజులు కట్టాలా, కడితేనే మీకు టీసీలు ఇస్తారు, మెమోలు ఇస్తారు. మరి వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ కాలేజీలు మూసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే అద్దె చెల్లించలేక, మరి జీతాలు ఇవ్వలేక. మరి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్ బకాయిలు ఇస్తే వాళ్ళకు కూడా కొంత సౌలభ్యం ఉంటుంది, కాలేజ్ రన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని అంతా ప్రభుత్వం అర్థం చేసుకోకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము అధికారం కోసమే గద్దెనెక్కింది తప్ప మరి విద్యార్థులకు చేయాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నావో వాటిని రిలీజ్ చేయడం లేదు. ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇంతవరకు మనకు విద్యాశాఖ మంత్రి లేడు. విద్య పైన సమీక్ష చేయడానికి, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఆ విద్యాశాఖ మంత్రిని కూడా రేవంత్ రెడ్డి పెట్టుకొని ఇవాళ ఊరేగుతున్నాడు తప్ప విద్యార్థులకు ఒరిగింది ఏం లేదు. మరి అదేవిధంగా విద్యా భరోసా కార్డు అన్నాడు. ఎప్పుడు మన ఎన్నికల్లో భాగంగా ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తానని చెప్పినాడు. ఆ కార్డు లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10th పాస్ అయితే 10,000 ఇస్తానని చెప్పినాడు. ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తున్నాడు. డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నాడు. పీజీ పాస్ అయితే 1,00,000 అన్నాడు. పిహెచ్డీ ఎంపీలు చేస్తే 5 లక్షలు ఇస్తున్నాడు. మీరందరూ 10th పాస్ అయినారు, మీకు అందరూ 10,000 వచ్చిందా? కాబట్టి ఇట్లా ఈ రకంగా అడ్డమైన హామీలు ఇచ్చి విద్యార్థులను ఇవాళ ఓట్లు ఎప్పించుకొని మిమ్మల్ని ఓటు బ్యాంక్గా వాడుకున్నాడే తప్ప ఇవాళ ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఇవాళ 18 ఏళ్ళు పైబడి డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థినులకు, మహిళలకు స్కూటీలు ఇస్తానని చెప్పినాడు. స్కూటీలు లేదు. మరి ఇవాళ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తానని చెప్పినాడు. 4,000 లేదు. ఇవాళ అన్ని అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉంది. విద్యా వ్యవస్థ అయితే పూర్తి నిర్లక్ష్యంగా ఉంది, నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు. మరి గురుకులాలలో మౌలిక సదుపాయాలు లేవు. ఇవాళ గురుకుల ఇప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునడం జరిగింది. మరి పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రంలో గురుకులాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు, విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. బడుగు బలహీన వర్గాలు ప్రైవేట్ కాలేజీ చదువుకున్న విద్యార్థుల నెత్తులపైన ఉరితాలు వీచే పరిస్థితి తీసుకురావడం దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి అందుకోసమని మా బీఆర్ఎస్వి, మా భారత రాష్ట్రానికి విద్యార్థి విభాగం ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే బకాయిలు ఉన్నావో వాటిని చెల్లించేంత వరకు కూడా మీ ఎంట పడతాం, మిమ్మల్ని వదిలిపెట్టమని ఈరోజు పెద్ద ఎత్తున కూడా మా బీఆర్ఎస్వి పిలుపునిచ్చింది. రేపు బుధవారం రోజు కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మన జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా విజయవంతం చేయాలని అందరూ కూడా విన్నవిస్తూ ముగిస్తున్నారు. జై తెలంగాణ.